వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. కన్నప్ప మూవీ తొందరలోనే రిలీజ్ అయితే కాబోతుంది. మరి ఈ కన్నప్ప మూవీకి మంచి విష్ణు గారు అయితే ఎంతో ఖర్చు చేయడం జరిగింది. మరి ఇదంతా మళ్ళీ కంబ్యాక్ వస్తుందంటారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, కన్నప్ప మూవీకి మంచు విష్ణు గారు ఎంతో ఖర్చు చేయడం మనం చూస్తూ ఉన్నాము. మరి అంత కలెక్షన్ మళ్ళీ రివర్స్ వస్తుందంటారా? ఎందుకు అంటే ఆల్రెడీ కొన్ని ట్రోల్స్ అనేటివి స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇందులో ప్రభాస్ గారికి కూడా కొంచెం రిమ్యూనరేషన్ అయితే ఎక్కువనే ఇవ్వడం జరిగింది. సో అసలు ఆ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ మూవీ కలెక్షన్ ఎలా ఉండబోతుంది అని మీరు ఎలా అనుకుంటున్నారు? కన్నప్ప మూవీ భక్త కన్నప్ప సినిమా స్టోరీని బేస్ చేసే తీస్తున్నారు. అప్పట్లో కృష్ణరాజు గారు చేశారు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు. సో రెబల్ స్టార్ కృష్ణరాజు గారు చేశారు కాబట్టి దానికి మూల కథగా తీసుకొని దాంట్లో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కొంచెం పిక్చరైజేషన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారంట. దాని మీద ప్రొడ్యూసర్ హీరో అయిన మంచు విష్ణు గారే దానిపైన చాలా రోజులు కూర్చొని స్టడీ చేసి కొంతమంది రైటర్స్ని కలిసి అంకుల్ ఎట్లా ఇది ఎలా అనుకుంటున్నాం, దీనికి స్టోరీలు అని చాలా స్ట్రగుల్ చేశాడు, వర్క్ చేశాడు. అండ్ మోర్ ఓవర్ తను కూడా మేకోవర్ అయ్యాడు బాగా మనిషి. ఫస్ట్లో ఆయన ఢీ లాంటి సినిమాల్లో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన అప్పుడు విష్ణు గారికి ఇప్పుడు విష్ణుకి చాలా తేడా ఉంది. చాలా చేంజెస్ కూడా కనిపించాయి. అయితే చాలామంది ట్రోల్స్ చేస్తుంటారు, కొన్ని రకాల ట్రోల్స్కి గురయ్యాడు. ఎస్పెషల్లీ మోహన్ బాబు గారు వేసిన ట్రోల్స్ కానీ ఆయన కుటుంబ సభ్యుల మీద వేసిన ట్రోల్స్ ఇంకెవరికి అయ్యిండు ఇండస్ట్రీలో. రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ట్రోల్స్ చేశారో ఇండస్ట్రీ పరంగా మోహన్ బాబు గారికి కూడా ఆయన ట్రోల్స్ చేశారు. అండ్ మోర్ ఓవర్ విష్ణు మీద కూడా అంత ట్రోల్స్ చేయడానికి కారణం మా ఎలక్షన్స్ కూడా ఒక కారణం అయ్యిండొచ్చు నేను అనుకుంటున్నాను. అప్పట్లో కొద్దిగా ఇష్యూస్ అయ్యాయి. ఒక రెండు వర్గాలుగా, ఒక వర్గం విష్ణుకి సపోర్ట్, ఒక వర్గం ప్రకాష్ రాజ్ గారు సపోర్ట్ అవ్వడం, ఇవన్నీ పక్కన పెడితే సినిమాల వరకు చూడండి అంతవరకే. అయితే ఇప్పుడు ఆయన ప్రమోషన్స్లో భాగంగా, ఇంటర్వ్యూస్లో భాగంగా కూడా చాలా కష్టపడి ఇవన్నీ చేస్తున్నాడు. మరోవైపు మనోజ్ గారు కూడా ఏవో ఇండైరెక్ట్గా సెటైర్లు వేశారని కూడా ట్రోల్స్ చూసాం. అంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, నన్ను సైడ్ చేసేసారు, నాకు అవకాశం ఇవ్వలేదని మనోజ్ గారు వాళ్ళ మీద అనడము, కామెంట్స్ చేయడం, వాళ్ళు కూడా దాన్ని ఎక్కడ జాగ్రత్తగా కుటుంబ విషయాలు బయటకు రాకుండా ఇదవ్వడం, తర్వాత పర్సనల్ విషయాల కోసం మీడియా మిత్రులు లోపలికి వెళ్తే ఒక ఛానల్ వర్క్స్ తిరిగి మైక్తో కొట్టారనడం, ఆ మైక్తో కొట్టిందే చూపించింది కానీ తిరిగి వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు, అది తప్పు కదా అని ఎవరు మాట్లాడట్లేదు. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. జరిగిన తర్వాత ఇప్పుడు ఈయనకి ఎంత సీన్ ఉందా, ఈయన పాన్ ఇండియా హీరోనా? అవును, ఇవాళ రేపు చిన్న సినిమాలు కూడా 4 భాషలు రిలీజ్ చేసేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ 5 భాషలు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రీసెంట్గా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి పేర్లు అనవసరం, అవి అయితే తెలుగు, తమిళ్, హిందీయే రిలీజ్ చేశారు. కన్నడ, మలయాళం రిలీజ్ చేయలేదు. ఎందుకంటే తెలుగు సినిమాలు ఎక్కువగా కన్నడంలో ఆడుతాయి, తమిళ సినిమాలు ఆటోమేటిక్గా మలయాళంలో ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. సో ఈ 3 భాషలు కొన్ని పిక్చర్ చేసుకొని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఈయన ఎన్ని కసరత్తులు చేసి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడంటే అందులో ప్రభాస్ కీలకమైన రోల్ పోషించబోతున్నారు అని అన్నారు. సరే, ప్రభాస్కి అంత విష్ణు సినిమాలో ప్రభాస్కి అంత సీన్ లేదు, డార్లింగ్ ఎందుకు చేస్తాడు, డార్లింగ్ వరల్డ్ స్టార్ అయిపోయాడు, పాన్ ఇండియా అంటే ఫస్ట్ మా డార్లింగే అని పెద్ద ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ట్రోల్స్ చేశారు. కానీ అది తర్వాత వాస్తవమైంది, ప్రభాస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఎందుకు చేస్తున్నారంటే, ఒకటి విష్ణుతో ఉన్న సాన్నిహిత్యం, రెండోది వాళ్ళ పెదనాన్న గారు కృష్ణరాజు గారు తీసిన భక్త కన్నప్ప, ఆ రోజు ప్రభాస్ గారు బ్యానర్లో, అదే వాళ్ళ సొంత సినిమా గోపీకృష్ణ మూవీస్, అది భక్త కన్నప్ప ఆ రోజులో బ్లాక్ బాస్టర్ మూవీ అది. సో కృష్ణరాజు గారు కన్నప్ప క్యారెక్టర్ చేశారు. అందుకు నేను పెదనాన్న గారి పేరు అతనిలాగా నేను యాక్ట్ చేయలేను, ఆయన పేరు బదనాం అయిపోతుంది కాబట్టి నేను అలాంటి పాత్రలు నేను చేయను అని చెప్పి డార్లింగ్ ఎప్పుడో చెప్పాడు. సో కనీసం పెదనాన్నగారు తీసిన సినిమాని మరలా మంచు సాహసంతో తీస్తున్నాడు కాబట్టి దాంట్లో మనం పార్ట్ అవుదామని చెప్పి ప్రభాస్ యాక్ట్ చేశారు. సో ప్రభాస్కున్న పోనీ విష్ణుకి మీరు అంత కలెక్ట్ చేస్తారని అంటున్నారు, ప్రభాస్ ఉన్నాడుగా. ప్రభాస్ ఎందుకు? నెక్స్ట్ అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ స్టార్గా, ఆయన కూడా మరి ఇప్పుడు సినిమాలో సత్తా లేనిదే వీళ్ళలో ఉన్న విష్ణులో కానీ లేదా మోహన్ బాబు గారికి సంబంధించి కానీ క్రెడిబిలిటీ లేకపోతే ఆయన ఎందుకు చేస్తాడు? మోహన్ లాల్ ఒక కీలకమైన పాత్రలో కూడా చేస్తున్నారంట, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో L2
లూసిఫర్ 2 ఎంప్రాన్ అనే సినిమా బ్లాక్ బస్టర్, అది అవును. వరల్డ్ వైడ్గా చాలా బాగా ఆడింది, హైయెస్ట్ కలెక్షన్స్ మలయాళం ఇండస్ట్రీ. సో మోహన్ లాల్ గారికి ఒక క్రేజ్ ఉంది. ఇకపోతే శరత్ కుమార్ గారు తమిళ్ సూపర్ స్టార్, సో ఆయన ఒక కీలక పాత్ర. చాలామంది ఉన్నారు. ఈవెన్ ప్రభాస్కి కూడా ఉన్న 3 గంటల సినిమాలో ఒక అరగంట సేపు సీన్స్ ఉండబోతున్నాయంట ప్రభాస్తో. ఇంకా ఫ్యాన్స్కి పండగ ఏం కావాలి చెప్పండి. నెక్స్ట్ మంచు విష్ణు గారు తీసే ఏదైతే పాట ఒకటి ఉందో ఆల్రెడీ నెట్లో వైరల్ అవుతున్న పాట, దాని మీద ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా ఆ పాట యొక్క లిరిక్స్ మీద ఒక 10-12 మినిట్స్ ఒక వీడియో చేశాడు ఆయన. అంటే అంటే ఇప్పుడు ఆయన సినిమాలకు సంబంధం లేదు ఆ ఆధ్యాత్మికవేత్తకి. ఆయన నండూరు శ్రీనివాస్ గారని మీరు చూడండి. ఆయన ఒక తెలుగువాడే, బెంగళూరులో స్థిరపడ్డ వ్యక్తి. ఆయన ఇట్లాంటి ఆధ్యాత్మికవన్నీ కూడా మంచి వీడియోస్ చేస్తుంటే ఆయనకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, అందులో నేను కూడా ఒకడిని. ఆయన కూడా మంచు విష్ణు గారు చేసిన పాత్రకి, అందులో కొరియోగ్రఫీ చేసిన ప్రభుదేవ గారికి మెచ్చుకుంటూ నిజంగా ఇటువంటి పాట రాబట్టుకోవడం, అలాంటి కొరియోగ్రాఫర్తో కొరియోగ్రఫీ చేయించుకోవడం కూడా హీరో కమ్ ప్రొడ్యూసర్గా టేస్ట్ ఉండాలి కదా, దర్శకుడికి కూడా ఉంటుంది. బట్ ఆ నేటివిటీ, తెలుగు నేటివిటీగా తగ్గట్టుగా చేయించడం, అటువంటి అంటే సినిమాలతో సంబంధం లేని వ్యక్తులకు కూడా మెప్పించగలిగారంటే విష్ణు గారు అక్కడే సక్సెస్ అయినట్టే. సరే, ఇక్కడ ఇంకొకటి కూడా చాలా ట్రోల్ అవుతుంది ఏంటి అని అంటే, ప్రభాస్ గారు లేకపోతే అసలు కన్నప్ప మూవీయే లేదు, ఎవరు చూడరు, ఎక్కువ చూసేది కూడా ఇప్పుడు ప్రభాస్ గారి కోసమే చూస్తున్నారు, అండ్ కలెక్షన్స్ కూడా చేస్తుంది అంటే అది ఒక ప్రభాస్ గారి వల్లనే కలెక్షన్స్ అనేటివి ఎక్కువ రీచ్ అవుతాయి అని చెప్పేసి ఇలాంటి ట్రోల్స్ కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి రూమర్స్ అయితే ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? అది ఇప్పుడు ప్రభాస్ని రప్పించుకున్నాడు, పోనీ విష్ణు గారికి లేదు అనుకుందాం, అంత హైప్ మార్కెట్. ఎందుకంటే ఏ సూపర్ స్టార్కైనా ఏ యాక్టర్కైనా వాట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్, వాట్ ఈజ్ యువర్ విజిటింగ్ కార్డ్ అంటే యువర్ ప్రీవియస్ సక్సెస్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్. అది నేను చెప్పింది కదా, కమల్ హాసన్ గారు చెప్పారు. మీ ముందు వరుసగా 10 ఫ్లాప్లు ఉన్నాయనుకోండి, మీకేముంటుంది మార్కెట్? లేదా ఒక్క ఫ్లాప్ ఉన్నా మార్కెట్ లేనట్టే. సో ముందు హిట్ ఉంటే మంచి హిట్ ఉందిరా, ఈయన మార్కెట్ చేసుకోవాలా అనుకోవచ్చు. ఇప్పుడు అలా అనుకుంటే కార్తికేయ వరకు నిఖిల్కి పాన్ ఇండియా మూవీకి వెళ్ళలేదుగా, కార్తికేయ 2కి ఒక్కసారిగా నిఖిల్ పాన్ ఇండియా మూవీకి వెళ్ళారుగా. ఇప్పుడు మొన్న మన నాని గారు కూడా అట్లాగే వెళ్ళారుగా. అలా తప్పు, అదే అంటున్నాను, ఆ పర్సెప్షన్ తప్పు. ప్రభాస్కు ఒప్పించగలిగాడంటే ఈ విష్ణులో ఎంత టాలెంట్ ఉండాలి. లేదంటే మీరు నేను వెళ్తే ప్రభాస్ ఒప్పేసుకుంటాడా అండి? డార్లింగ్ ఒప్పుకుంటాడా? సూపర్ స్టార్ కదా, ఎలాంటి పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ఆ స్థాయి స్టార్డమ్ తీసుకొచ్చిన నటుడు ప్రభాస్ బాహుబలితో. ఇప్పటికీ ఆయన అదే అంటే అంత బాహుబలి హిట్ ఇచ్చాక కూడా ఎవరికి ఇంటర్వ్యూ ఏది చేసినా కూడా హిట్ ఫట్ ఏముందిలేండి, పాసింగ్ క్లౌడ్స్, ఎవరిది ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము డార్లింగ్ అంటాడు ఆయన. సో అట్లాంటి ప్రభాస్కి కొన్ని ఆడను కూడా ఉన్నాయిగా. ఇప్పుడు కల్కి సినిమా డిఫరెంట్ స్టాక్ వినిపించింది. కొంతమంది నచ్చలేదని, కొంతమంది కమెడియన్గా చూపించారని, కొంతమంది ఎటకారంగా ఉందన్నారని, ఏదో ఆడేసిందిలే అనేవారని చాలా కూడా ఉన్నారుగా. అలా అది చెప్పలేము. అది ఒక్కొక్కసారి పెద్ద పెద్ద హీరోలు కూడా తుస్సుమంటుంది. ఒక్కోసారి చిన్న హీరో కంటెంట్ బాగుంటే, టేకింగ్ బాగుంటే ఏ హీరో ఏదైనా ఆడుతుంది. ప్రభాస్ని తీసుకొచ్చి, అక్షయ్ కుమార్ని తీసుకొచ్చి, మోహన్ లాల్ని తీసుకొచ్చి, శరత్ కుమార్ని తీసుకొచ్చి 4 భాషల నుంచి, తమిళ నుంచి సూపర్ స్టార్ శరత్ కుమార్, మలయాళం నుంచి సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, అది కాకుండా పాన్ ఇండియా సూపర్ స్టార్ కదా. మరి ఇంకేముంది సినిమాకి, ఏం కావాలి చెప్పండి? అన్ని వర్గాల, అన్ని రాష్ట్రాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే క్యారెక్టర్స్ని పెట్టిన తర్వాత ఇంకా సినిమా హిట్ ఫట్ పక్కన పెడితే ఖచ్చితంగా 2 వీక్స్ అయితే ఆడుతుంది. ఈలోకి రావాల్సినవన్నీ వచ్చేస్తాయి. ఇంకేం కావాలి? అదే కదా ప్రొడ్యూసర్ టాలెంట్. ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్గా ఉన్న మంచు విష్ణుకి చాలామంది ట్రోల్స్ చేస్తారు, కానీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ ఆప్తమిత్రుడు ఎవరంటే మంచు విష్ణు. మీకు తెలుసా? ఏ స్టార్ కానీ, ఏ నటుడు కానీ విదేశాలకు ఎక్కడ ప్రపంచంలో ఉండే ఈ 194 దేశాల్లో ఏ దేశంకి వెళ్ళినా పలానా దేశం వెళ్తున్నాం, ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఫుడ్ బాగుంటుందంటే మంచు విష్ణు గారిని ఫోన్ చేసి అడుగుతారంట. విష్ణు అన్న ఇలా వెళ్తున్నాం, ఎక్కడ ఉంటే బెటర్? సరే నేను మాట్లాడతాను, నేను అరేంజ్ చేస్తాను అంటాడు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది విష్ణు గారికి. అంటే మనిషి బయటికి కనబడుతున్నది దాని ప్రకారం ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా అని ట్రోల్స్ చేయకూడదు. ఆ టాలెంట్ గుర్తించాలి మనం. ఖచ్చితంగా బాగుంటుంది. మనమే చూద్దాం. June 27 ఇప్పుడు అంటున్నారు కదా, లెట్ వి సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.